అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించటం మంచిది. మీ పనితీరును మెరుగుపరుచుకుంటే వారు మీపై సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేవాలయ సందర్శన, ధ్యానం వంటివి మీ మనసుకు సాంత్వన కలిగిస్తాయి. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించగలుగుతారు. ఈరోజు మీకు సంతోషకరమైన వార్తలు వినపడతాయి. మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా గొప్ప సంతోషాన్ని పొందుతారు. కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ పనిని సమర్థవంతంగా పూర్తిచెయ్యగలుగుతారు. మీ పని పట్ల మీకు గర్వం కలుగుతుంది. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల మీరు మరింత శ్రద్ధ వహిస్తారు. ఇది మంచి పరిణామం. వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ శక్తిస్థాయిలు మెరుగ్గా ఉంటాయి. మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కొత్త ఆరోగ్య అలవాట్లని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి బయటి ఆహారాన్ని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆర్థికంగా ఈరోజు మీరు అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఊహించని ధనలాభానికి అవకాశాలున్నాయి. అయితే అనవసర ఖర్చులకు మాత్రం దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తిచేయగలుగుతారు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో మీకు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న గొడవలకు, అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. అవతలివారిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలలోనూ, చేసే పనులలోనూ అప్రమత్తత అవసరం. తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కొన్నిసార్లు తెలియక చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు. దాంపత్య జీవితం, జీవిత భాగస్వామితో అనుబంధం, కలిసి జీవించే పవిత్ర బంధం. ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత, అవగాహన పెరుగుతాయి. చిన్న చిన్న అపార్థాలున్నా వాటిని అధిగమించి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. మీ బంధం మరింత దృఢపడటానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరం. శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. మీకు ఈరోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. మీ నిర్ణయాలను దృఢంగా అమలు చెయ్యడానికి ప్రయత్నించండి. మీపై మీకు నమ్మకం మరింత బలపడుతుంది. మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు. వ్యాపార పరిశ్రమలలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది. ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. అయితే పోటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి. కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. మార్కెట్ పోకడలను నిశితంగా గమనించండి. మీ కృషి మీకు మంచి లాభాలను తెస్తుంది.
ప్రేమ సంబంధాల్లో ఈరోజు ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. మీ భాగస్వామితో బలమైన బంధం ఏర్పడుతుంది. ఒకరికొకరు ప్రేమను, మద్దతును అందించుకుంటారు. మీకు ఈరోజు అంతర్గత ప్రేరణ అధికంగా ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మీలోని స్ఫూర్తి మీకు తెలియని శక్తినిస్తుంది. ఈరోజు మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చలు జరపడానికి ఇది మంచి సమయం. మీ ఆలోచనలు, సూచనలు అందరి చేత ఆమోదించబడతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా భాగస్వామ్యాల కోసం సమావేశాలు విజయవంతమవుతాయి. కొన్ని సమావేశాలు అనవసరంగా పొడిగించబడవచ్చు, స్పష్టమైన ఫలితాలు లభించకపోవచ్చు. మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తం చేయడంలో ఇబ్బందులు పడవచ్చు. సమావేశాలలో వాదనలు తలెత్తి అశాంతికి దారితీయవచ్చు. మీ అభిప్రాయాలను స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పడం నేర్చుకోవాలి. ఈరోజు ఈ రాశివారికి విద్యారంగంలో మంచి ఫలితాలున్నాయి. చదువులో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. విద్యార్థులు తమ ఏకాగ్రతను పెంచుకోవటానికి ప్రయత్నిస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చు. కొన్నిసార్లు చదువుపై మీకున్న శ్రద్ధ తగ్గినట్లు అనిపించవచ్చు, కాని మీ కృషి వృధాపోదు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, వారసత్వం. ఈరోజు మీరు మీ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తిని చూపుతారు. పాత తరాల నుంచి వస్తున్న విలువలను గౌరవిస్తారు. కళలు, సాహిత్యానికి సంబంధించిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం, మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం, మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల నుండి మీకు ఈరోజు మంచి సహకారం అందుతుంది. మీ కష్టసుఖాల్లో వారూ తోడుగా ఉంటారు. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.